పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి 5 వచనాలను చదువుతున్నాను. దయచేసి బైబిల్ తీసి అందరూ కూడా వాక్యాన్ని చూడాలని మనవి చేస్తా ఉన్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు నేను చదువుతాను. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొనుచు వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎదుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితవో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేతును. చిన్న ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడైనటువంటి ప్రియ పరలోకపు తండ్రి, నీ గొప్పదైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయం ప్రభువా, నీ వాక్యం దగ్గర మేము వస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి. నన్ను నీ సిలువ చాటం మరుగుపరుచుకుని ప్రభువా, నాకు దినానికి కావాల్సినటువంటి, మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేసి మీరే మహిమను పొందమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకంగా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. అలాగే లైవ్ ద్వారా వీక్షిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వినిచున్నటువంటి వారికి కూడా ఈ క్రైస్ట్ గాస్పెల్ ఫెయిత్ఫుల్ సంఘ పక్షాన ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ మాటలను 1 నుంచి 5 వచనాల్లో ఉన్నటువంటి ఆ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తా ఉన్నా. ప్రాముఖ్యంగా నా అంశం ఏమిటంటే, అక్కడ దేవుని యొక్క ప్రేమను గురించి నేను చెప్పాలని ఆశిస్తా ఉన్నాను. ఇక్కడ దానికంటే ముందుగా ప్రేమ గురించి మనం తెలుసుకోకముందు ఎఫెసీ సంఘము ద్వారా ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నటువంటి కొన్ని విషయాలు. ఏ సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు? ఎఫెసీ సంఘం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘాన్ని ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండే మాట ఏంటంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకొనుచు వారిని పరీక్షించి అబద్ధకులను నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఇక్కడ ఎఫెసీ సంఘానికి దేవుడు ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి గొప్ప సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. ఆ సంఘము, ఎఫెసీ సంఘం ఎలా ఉంది? సహనము కలిగినటువంటి సంఘము ఉంది. సహనము కలిగినటువంటి సంఘముగా ఉంది. సహించుకోగలిగినటువంటి సంఘముగా ఉన్నది. నీవు నా నామము నిమిత్తం భారము భరించి అలలేదని నేను ఎరుగుదును. నీ క్రియలను, నీ సహనమును నాకు తెలుసు. ఆ సంఘముకు ఉన్నటువంటి గొప్ప క్వాలిటీస్, మంచి క్వాలిటీస్ దేవుడు ఎత్తి చూపుతా ఉన్నాడు. ఆ సంఘాన్ని మెచ్చుకుంటా ఉన్నాడు కదండి. ఆ సంఘం ఎలా ఉంది? సహనము కలిగినటువంటి సంఘము ఉంది. భారము భరించినటువంటి, అలిసిపోయినటువంటి సంఘముగా కాకుండా భరించినటువంటి సంఘముగా ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘం యొక్క స్థానంలో క్రైస్ట్ గాస్పెల్ ఫెయిత్ఫుల్ చర్చ్ ద్వారా, చర్చి సహవాసం ఉన్నటువంటి మనమందరం కూడా ఒకసారి ఎఫెసీ సంఘమును తీసేసి క్రైస్ట్ గాస్పెల్ ఫెయిత్ఫుల్ చర్చ్ పెడదాం. పెట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు మన సంఘాన్ని ఉద్దేశించి, మనల్ని ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట అనేటువంటి పరిస్థితి మన దగ్గర ఉందా అనేటువంటి ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు.
మీరు సహనాన్ని కలిగి ఉన్నారా? నా కొరకు భారాన్ని భరించేటువంటి వ్యక్తిగా, భారాన్ని సహించేటువంటి వ్యక్తిగా మీ సంఘం ఉందా అనేటువంటి ఆలోచన మన ముందు పెడతా ఉన్నాడు. ఆ సంఘం అయితే భారము భరించినటువంటి సంఘముగా, సహనము కలిగినటువంటి సంఘముగా ఉంటా ఉంది. అయినప్పటికీ కూడా దేవుడు అంటా ఉన్నాడు, ఇన్ని మంచి క్వాలిటీ సంఘానికి ఉన్నా, ఇన్ని మంచి అర్హతలు సంఘానికి ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక తప్పు ఒకటి మోపుతా ఉన్నాడు సంఘం మీద. ఏమి తప్పు మోపుతా ఉన్నాడు? ఏం తప్పు మోపుతా ఉన్నాడు అంటే, ఇక్కడ ఆయన మొదటి నుండి నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఏమి లేదంట? ఏమి లేదు వాళ్ళ దగ్గర? ప్రేమ లేదు కదండి. ఏమి లేదని దేవుడు సెలవిస్తా ఉన్నాడనంటే, ప్రేమ లేదని ఒక తప్పు ఒకటి మోపుతా ఉన్నాడు. తప్పులు వెతికితే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు తప్పులు వెతకడం మొదలెడితే మన జీవితంలో ఎన్ని ఉంటాయో కదా, ఎన్ని రాస్తాడో. అయితే ఆ యొక్క సంఘానికి ఒకే ఒక తప్పును మోపుతా ఉన్నాడు. అది ఏమి లేదంటే, నీవు మొదట ఏ యొక్క పరిస్థితిని, ఏ ప్రేమనైతే కలిగి ఉన్నావో ఆ ప్రేమను నీవు వదిలేసావు అని అంటా ఉన్నాడు. దేవుడు మనందరినీ కూడా ప్రేమించి, ఈ లోకాన్ని ప్రేమించి మనందరూ కూడా రక్షించాలని, మనందరూ కూడా కాపాడాలని, ఆ మహిమరాజ్యాన్ని విడిచి తండ్రి కుడిపార్శ్వమున ఉండవలసినటువంటి ఆ పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకాన్ని ప్రేమించి, నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి ఈ యొక్క పాప భూసంబంధమైన లోకానికి ఆయన వచ్చాడు. ఎందుకంటే నీ మీద ఆయన ప్రేమను కలిగి ఉన్నాడు కాబట్టి. ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే నీ కొరకు చనిపోయినటువంటి ప్రేమ, నీ కొరకు నా కొరకు రక్తము కార్చినటువంటి ప్రేమ. ఆయన ప్రేమ ఎలాంటిదంటే, నీ కొరకు మరి భారము భరించినటువంటి ప్రేమ, నీ కొరకు సహనాన్ని కలిగినటువంటి ప్రేమ, నీ కొరకు ఆయన ఉమ్ము వేయించుకున్నటువంటి ప్రేమ, నీ కొరకు ఆయనను నిందించినప్పటికీ కూడా మాట అనలేనటువంటి ప్రేమ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ. ఆయన అలాంటి ప్రశస్తమైనటువంటి ప్రేమను నీ పట్ల, నా పట్ల ఆయన కలిగి ఉన్నాడు. ఆ ప్రేమ సంఘానికి కూడా ఉండాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. సంఘం అంటే ఎవరండి? సంఘం అంటే ఎవరు? మనమందరమే సంఘం కదండి. సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రేమకు సాదృశ్యముగా మీరు ఈ లోకములో నిలబడాలని వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు కదండి. ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నప్పుడు పేతురు భక్తుని అడిగాడు. పేతురు భక్తుని ఇక ఎందుకు అడిగాడనంటే, ఒక చోట అంటాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తా ఉన్నావా? ఎన్నిసార్లు అడిగాడు యేసయ్య? 3 సార్లు అడిగారు. పేతురని ఎందుకు 3 సార్లు అడిగాడు అంటే, వెనక్కి చరిత్రలోనికి వెళితే యేసుక్రీస్తు ప్రభు వారితో నడిచినటువంటి పేతురు, యేసుక్రీస్తు ప్రభు వారితో పరిచయంలో కొనసాగినటువంటి పేతురు ఒకానొక సమయంలో నేను తండ్రి దగ్గరకు వెళ్ళవలసినటువంటి గడియ రాబోతా ఉంది అని శిష్యులతో పంచుకున్నప్పుడు పేతురు అన్నాడు, నువ్వు వెళ్ళడానికి వెళ్ళలేదు, నీకొకటి నాకొకటి యావనుకోండి, ఇక్కడ పర్ణశాలలు కట్టదు, ఇక్కడే ఉందాం, మీరు వెళ్ళడానికి వెళ్ళలేదు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాం అని అన్నాడు కదా పేతురు. అన్నాడు. అయితే ఒకానొక సమయంలో ఏమైంది ఆ ప్రేమ అంటే, దేవుని మీద కనపరిచినటువంటి ఆ ప్రేమ, దేవుని మీద చూపించినటువంటి ఆ ప్రేమ ఆఖరికి ఏమైంది అని అంటే, నీవెవరో నాకు, యేసయ్య ఎవరో నాకు తెలియదు అన్నాడు పేతురు గారు కదండి. ఎట్టి ప్రేమను కలిగి ఉన్నాడు యేసయ్య మీద పేతురు గారు అని అంటే, తాత్కాలికమైనటువంటి ప్రేమ, నిలకడ లేనటువంటి ప్రేమ కదండి. నిలకడ లేనటువంటి ప్రేమ పేతురు కలిగి ఉన్నాడు కాబట్టి, పరిపూర్ణమైన ప్రేమ యేసయ్య మీద చూపించలేదు కాబట్టి, ఆయన మరొక్కసారి పేతురుని దర్శించి మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నన్ను ప్రేమిస్తా ఉన్నావా? ప్రభువా, నిన్ను నేను ప్రేమిస్తా ఉన్నాను, నీవు నన్ను ప్రేమిస్తా ఉన్నావు ముమ్మారు అడిగినప్పుడు అందుకు అడగాల్సి వచ్చింది యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు గారిని. ఈ దినాన్ని కూడా మనల్ని కూడా దేవుడు అడుగుతా ఉన్నాడు, మనల్ని కూడా ప్రశ్నిస్తా ఉన్నాడు. ఓ ప్రియమైనటువంటి క్రైస్ట్ గాస్పెల్ ఫెయిత్ఫుల్ సంఘమా,
సంఘంలో ఉన్నటువంటి సభ్యులుగా ఉన్నటువంటి మీరందరూ కూడా మనందరూ కూడా దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, మీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నారా అని. అంటే యేసయ్య ఇక్కడ నిలబడి నీ దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మస్వరూపినటువంటి దేవుడు నీ ముందుకు వచ్చి, ప్రభువా యేసుక్రీస్తు ప్రభు అని అడుగుతున్నటువంటి మాట, ఓ ప్రియ కుమార్తె, ఓ ప్రియ కుమారుడా, నీవు నన్ను ఇది నాన్ని ప్రేమించగలుగుతున్నావా అని నిన్ను ఎదురుపడి నీ దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రశ్న అడిగితే నువ్వేమి జవాబు చెప్తావో తెలుసా? ఏమి జవాబు చెప్తావో తెలుసా? మనము కూడా పేతురు అన్నట్లుగానే మాట్లాడతాం, మనం కూడా పేతురు చెప్పినట్లుగానే చెప్తాం. ఏం చెప్తాం తెలుసా? అవును ప్రభు, నిన్ను ప్రేమిస్తా ఉన్నాను అంటాం. నిన్ను ప్రేమించడం లేదని, నీవు ఇష్టం లేదని అని అంటామా? అను. ఎందుకంటే యేసయ్య అంటే ఇష్టం, మనకి యేసయ్య అంటే ఇష్టం కాబట్టి ఆ మాట అంటాం. కానీ ఇష్టం వేరు, నడవడం వేరు, జీవితం వేరు. ఇష్టం వేరు, క్రియలు కలిగి జీవించడము వేరు కదండి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలను మనం చూస్తే, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలు మనం ఆలోచన చేస్తే, ఈరోజు రకరకాలైనటువంటి ప్రేమలు మనకు కనపడతా ఉన్నాయి, రకరకాలైనటువంటి ప్రేమలు కనపడతా ఉన్నాయి. బెల్లం ఉంటే చీమలు ఆటోమేటిక్గా చేరతాయంట. నిజమే కదా? పెద్దలు చెప్పేటువంటి మాట అది సద్దన్న మూట కదండి. నిజమే. మన దగ్గర డబ్బు ఉంటే, మన దగ్గర ఐశ్వర్యం ఉంటే, మనం చక్కగా ఉంటే, హోదాలో ఉంటే అందరూ కూడా బంధువులు అవుతారు, అందరూ కూడా స్నేహితులు అవుతారు. అదే మనకు గూడు లేదనుకోండి, గుడ్డ లేదనుకోండి, గూడు లేదనుకోండి, ఎవరు కూడా మనల్ని పట్టించుకోరు, ఎవరు కూడా పట్టించుకోరు. మన దగ్గర అన్ని ఉన్నాయనుకోండి, అనేకమైనటువంటి బంధువులు, మన బంధువులు కాని వారు కూడా బంధుత్వాన్ని కలుపుకుంటారండి, బంధుత్వాన్ని కలుపుకుంటారు. వాస్తవమా కాదా? వాస్తవమే, వాస్తవమే. నా జీవితంలో, నా యొక్క వ్యక్తిగత జీవితంలో అనేకమైనవి నేను అనుభవిస్తూ ఉన్నాను, మీరు కూడా అనుభవించి ఉండొచ్చు. కనుక లోకంలో ఉన్నటువంటి ప్రేమలు మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా వాటి యొక్క సారాంశాన్ని మనము జ్ఞానం చేయాలి, ధ్యానించాలి. ఈ రోజున వ్యక్తిగతముగా మరి సంఘాలుగా ఏర్పడినటువంటి మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన స్వరాక్తం ఇచ్చినటువంటి సంపాదించినటువంటి సార్వత్రిక సంఘములో అనేక సంఘాలు ఉంటా ఉన్నాయి, అనేక సంఘాలు ఉంటా ఉన్నాయి. ఇది నన్ను మనం ఆలోచన చేస్తే ఒక సంఘానికి ఇది నాన్న పొసకట్లేదు, ఒక సంఘానికి పొసకటం లేదు. వాళ్ళు ఆరాధించేది, వారు ధ్యానించేది, వారు బోధించేది దేవుని యొక్క వాక్యమే. వారు ధ్యానించేది దేవుని యొక్క వాక్యమే, వారు బోధించేది దేవుని యొక్క వాక్యమే. అయినప్పటికీ కూడా ఇదే మనం ఆలోచన చేస్తే ప్రేమ లేనటువంటి, ప్రేమను పంచుకోలేనటువంటి సంఘాలుగా ఈ దినాన్ని అనేక సంఘాలు మనకు కనపడతా ఉన్నాయి, అనేక సంఘాలు కనపడతా ఉన్నాయి. ప్రియులరా, ఒక ఆలోచన చేద్దాం. సుంకరి పరిచయుడు మనకు తెలుసు, సుంకరి పరిచయుడు మనకు తెలుసు. ఎక్కడ ఉంటుంది? అది ఎక్కడ ఉంటుంది? బైబిల్లోనే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? లూకా సువార్త 18వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను ఇతర మనుషుల వలనను. చాలా ఇక్కడ ఏమంటా ఉన్నాడు ఇక పరిసయ్యుడు, ఈ సుంకరి వలనను కాక. ఏమంటా ఉన్నాడు పరిసయ్యుడు? వాక్యం ఏమి సెలవిచ్చిందనంటే 10 ఆజ్ఞలు మోషే ద్వారా, 10 ఆజ్ఞలు ప్రపంచానికి, క్రైస్తవ లోకానికి దేవుడిస్తే ఆ ఫిల్టర్ చేసినటువంటి ఆజ్ఞలు ఎన్నిరా అని అంటే 2. ఒకటి, నీ దేవుడని యెహోవాను నీవు సేవించాలి, ఆరాధించాలి, పూజించాలి, పొగడాలి, ఆయనే నీకు దేవుడై ఉండాలి. అది మొదటి ఆజ్ఞ అయితే, 2వ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనేది ప్రధానమైనటువంటి 2వ ఆజ్ఞగా ఉంటా ఉంది. అయితే ఈ యొక్క సుంకరి ఏమంటావు, ఈ యొక్క పరిస్థితి ఏమంటా ఉన్నాడు సుంకరి ఉద్దేశించి? ఆ సంఘం వలే కాదు, ఆ వ్యక్తి వలే కాదు, ఆ పాస్టర్ గారి వలే కాదు, నేను సూపర్ అంటున్నాడు. తన భక్తిని పొగుడుకుంటా ఉన్నాడు, తన భక్తిని పొగుడుకుంటా ఉన్నాడు. తన భక్తిని ఆధారం చేసుకుని నేనే గొప్ప అన్నట్లుగా దేవుని ముందు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థనలో కూడా స్వార్థం అండి.
ఉందండి. ప్రార్థన ఏం కనబడతా ఉంది? స్వార్థం కనబడతా ఉంది. ప్రార్థనలో ప్రేమ లేదు, ప్రార్థనలో ఆప్యాయత లేదు, అనురాగం లేదు, క్షమాపణ లేదు. కొంతమంది అలా చేస్తారు, కొంతమంది ఆ రీతిగా ప్రార్థన చేస్తారు. నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నన్ను దీవించు, నా కుటుంబాన్ని, నన్ను దీవించు, ఆశీర్వదించు. ఎదుటి సంగతి ఏంటి? ఎదుటి వారి కొరకు ఏం ప్రార్థన చేస్తా ఉన్నావు? ఎదుటి వారికి క్షేమం నీకు అవసరం లేదా? నీ శత్రువుల యొక్క క్షేమం నీకు అవసరం లేదా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, నిన్ను వల్ల నీకు పరులను ప్రేమించిన వాక్యం సెలవిస్తా ఉంది కదా. ఎందుకు ప్రేమించలేకపోతా ఉన్నా? ఏమైందా ప్రేమ? ఎక్కడ దాసావు ప్రేమ? దేవుని ప్రేమ ఏమైంది నీలో అని దేవుడిని అడిగితే నేను నా నుంచి వచ్చినటువంటి జవాబు ఏమైంటది అనేటువంటి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆ యొక్క పరిశీలన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎలాగండి? స్వార్థమైనటువంటి ప్రార్థన. ఎదుటి వ్యక్తిని, పక్క వ్యక్తిని ప్రేమించలేటువంటి ప్రార్థన. ఈ సుంకర వలె కాదు నేను. పరిశీలన ప్రార్థన ఉంది, ఈ యొక్క సుంకర వలె కాదు నేను అంటా ఉన్నాడు. అయితే సుంకర ఎలా చేస్తా ఉన్నాడు తెలుసా? ఆకాశం వైపు కళ్ళెత్తుడు కానీ నేను పాత్రుడను కాదని పశ్చాత్తాపముతో విరిగి నలిగినట్టు హృదయం చేత సుంకరి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విన్నాడండి. ప్రార్థనలు ఏముండకూడదు? స్వార్థం ఉండకూడదు. ప్రార్థనలో ప్రేమ కనిపించాలి, ప్రార్థనలో ప్రేమ కనిపించాలి. ఈ రోజున ఆ ప్రేమ కొదువైపోతా ఉంది అని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటా ఉన్నాం. సంఘాల మధ్య ప్రేమ లేవటం లేదు, ఉండడం లేదు. సంఘాల మధ్య ప్రేమ ఉండటం లేదు. నీది గొప్ప అంటే నాది గొప్ప. పలనాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు కూడా దెబ్బలాడుకుంటా ఉన్నారు. శిష్యులు కూడా దెబ్బలాడుకుంటా ఉన్నారు. ఏమనంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకుంటా ఉన్నా. చూద్దామా మాట? చూద్దామా? లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 46వ వచనంలో, లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 46వ వచనంలో, అమ్మా, తమలో ఎవడు గొప్పవాడో, చాలమ్మా, తమలో ఎవరి గొప్పవాడో అని వారిలో ఏం పడుతా ఉంది? ఎవరండి వాళ్ళు? ఎవరు వాళ్ళు? శిష్యులు అంటే యేసుక్రీస్తు ప్రభు వారితో తన యొక్క పరిచర్యలో కొనసాగుతున్నటువంటి శిష్యులు. వాళ్ళు ఏం పుట్టిందా? తర్కం అంటే దెబ్బలాడొచ్చింది. ఏమంటే మనలో ఎవరి గొప్ప, మనలో ఎవరి గొప్ప అని తర్కం పుట్టిందండి. అలాంటి తర్కాలే ఇదనాల్లో సంఘాల్లో ఉంటా ఉన్నాయి, సంఘాల్లో ఉంటా ఉన్నాయి. అటువంటి తర్కాలే ఉంటా ఉన్నాయి. నేను లేకపోతే సంఘం లేదు, నేను ఉంటేనే సంఘం, నేను లేకపోతే సంఘం నడవదు అనేటువంటి ధోరణిలో ఈ దినాన్ని ఒకరిని తొక్కాలని, ఒకరిని నెట్టేయాలనేటువంటి ఆలోచన చేత మరి సంఘాలు ఉంటా ఉన్నాయి. ఆలోచన లేదు, ప్రేమ లేదు, ప్రేమ లేదు. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, చిన్న ఉదాహరణ. ఇద్దరు కలిసి పరిచర్యకి వెళ్ళారంట. ఇద్దరు కలిసి పరిచర్యకి వెళ్ళారంట. అంటే వాక్యం సువార్త ప్రకటన చేయడానికి గ్రామాన్ని తిరుగుతూ ఉన్నారు. నేను బైబిల్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు కూడా జంటగా పరిచర్య చేయాలనేవారు, జంటగా పరిచర్యకి వెళ్ళాలి అనేవారు. అలాగా ఇద్దరు కలిసి పరిచర్యలకు వెళ్ళిన తర్వాత ఎవరి క్యారేజ్ వాళ్ళే పట్టుకెళ్ళాలి, ఎవరు భోజనం పెట్టరు కదా. అయితే ఒకానొక సమయంలో ఒక మిట్ట మధ్యాహ్నం కొన్ని ప్రాంతాన్ని తిరిగిన తర్వాత భోజనం చేయాలి కదా. ఎవరి క్యారేజ్ వాళ్ళు పట్టుకుని ఎదురు బదురు కూర్చున్నారు. ఎవరి క్యారేజ్ వాళ్ళు తెరిచారు. ఒక ఆయన దగ్గర మంచి వాసన వస్తూ ఉంది. చికెన్ కూర వేసుకుని వచ్చాడు ఆయన. ఒక ఆయన ఏమో చింతపండు సారు వేసుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? చికెన్ ఇంకా చూస్తాడు. ఎందుకనంటే ఓ ముక్క వేస్తాడు కదా అని, కదండి, ఓ మొక్క వేస్తాడు కదా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ఈయన అన్నాడు, వాక్యంలో ఏమి రాయబడి ఉందిరా సోదరా అని అన్నాడు. ఏం రాయబడి ఉంది? నీ పొరుగు వారిది ఏది కూడా ఆశించొద్దు దేవుడు చెప్పాడు కదా, ఎందుకు చూస్తున్నాక ఈడేమంటాడు ఇంకా ఈ సారు వ్యాచి. అయితే ఈయన అన్నాడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పలేదా? ఇది కరెక్టే. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఎందుకు చెప్తున్నానంటే వాక్యాన్ని అక్కడికక్కడ ఎడ్జిట్ చేసుకుంటా ఉన్నారు. ప్రేమ లేదు. అది నిజమైనటువంటి దేవుని ప్రేమ ఉందా అని అంటే
ఎగ్గొట్టడానికి కదండి, ఎగ్గొట్టడానికి కారణాలు ఎదుగుతూ ఉన్నాడు. నిజంగా దేవుని ప్రేమ ఉంటే కనుక ఎలా ఏం కూడా తీసుకొచ్చి ఇది ఒకేసుకో మన ఇద్దరు కలిసి తిందాం అనేవాడు. ప్రేమ లేదు కదా, ప్రేమ లేనటువంటి వాడు కారణాలు ఎదుగుతాడు. ఆలోచన చేద్దాం. మనం కూడా ఒకవేళ అటువంటి కారణాలు వెతికేటువంటి వారుగా మనం ఉన్నాం, ఆలోచన చేసుకుందాం. మనం ఎప్పుడు కూడా నిష్కలంకమైనటువంటి పవిత్రమైనటువంటి మరి పరిశుద్ధమైనటువంటి ప్రేమను దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మన జీవితంలో దేవుడు కోరుకుంటా ఉన్నాడు. శంకర్ లాంటి ప్రార్థన, శంకర్ లాంటి ప్రేమ, శంకర్ లాంటి పశ్చాత్తాపాన్ని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆలోచిద్దాం ప్రియులారా, ఏ ప్రేమను మనలో ఉంది. ఒక ఆయన అన్నాడు నాతోటి, ఒక ఆయనేమో ఒక భార్య భర్తలు, ఒక ఆమె ఒక సంఘానికి వెళ్తుంది, భర్త ఇంకో సంఘానికి వెళ్తాడు. చాలా మంది అలాగే వెళ్తారు, కొంతమంది. అది కరెక్ట్ కాదు, వాక్యానుసారంగా కాదు, కానీ వెళ్తున్నారు. అయితే ఒక ఆయన అన్నాడు నాతోటి, అప్పుడు నేను పరిచయంలో ఉన్నాను. ఆవిడేమో పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి సంఘము వెళ్తా ఉంది, ఇతనేమో నరకానికి వెళ్ళే సంఘానికి వెళ్తున్నాడా అన్నాడు. మనకి సుర్రం ఉందండి. నాతోటే మాట్లాడుతున్నాడు. నేను చాలా చిచ్చుబుడ్లు అంటుంది, ఊరుకోలేదు నన్ను అసలు. నేను ఒకటే అన్నా, మీరంటే నాకు చాలా గౌరవం, ఎందుకంటే సేవకుడు అయినా మీరంటే నాకు చాలా గౌరవం. ఒకే ఒక చెప్తాను, వాక్యము పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా రాసి లేకపోతే మామూలు ఉండదు. మీకు అన్నా, నరకానికి వెళ్ళేటువంటి సంఘం అని ఎక్కడ రాయబడింది? ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ రాయబడిందా అంటే ఎక్కడా రాయలేదు. తండ్రి యొక్క చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో, అంతం వరకు కూడా ఎవరైతే సహించుకుంటారో వాళ్ళు మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతారని. కానీ అంతేగాని పలానా సంఘం దేవుని రాజ్యానికి వెళ్తుంది, పలానా సంఘం నరకానికి వెళ్తుంది ఎక్కడుందండి? ఏం బోధలు? ఆలోచన చేద్దాం. అంటే అక్కడ ఏముందిరా అని అంటే, నీకు సంఘం పట్ల, ఎదుటి సంఘం పట్ల ప్రేమ లేదు. ఏమి లేదు? ప్రేమ లేదు. ప్రేమ లేకుండా నీవు నడుస్తూ ఉన్నావు. ప్రేమ ఏది? నీకు ప్రేమించేటువంటి స్వభావం ఏది? ప్రేమను గురించి చెప్తావు, ప్రేమను గురించి పాడతావు, ప్రేమను గురించి రాస్తావు. అయితే ఆ ప్రేమ నీ దగ్గర లేదు. ఆ ప్రేమ నీ దగ్గర లేదు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడిట్లో ఏది శ్రేష్టం అన్నాడు? ప్రేమ. ఒకసారి పౌలు భక్తుడు అన్నాడు, నేను 1000 మాటలు చెప్పిన, 10,000 మాటలు నేను పలికిన, నేను ప్రేమ లేని వాడినైతే ఏమంటా ఉన్నాడు? నేను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడని అంటా ఉన్నాడు. ఆయన యూజ్లెస్ ఫెలో అంటున్నాడు. నాలో ప్రేమ లేకపోతే నేను ఎందుకు పనికిరానటువంటి వ్యక్తిని అంటున్నాడు పౌలు గారు. అయితే ఏ ప్రేమను మనం కలిగి ఉన్నాం అనేది ఆలోచిద్దాం. సంఘాల మధ్య ఏమి లేదు? ప్రేమ లేదు. సంఘాల మధ్య ప్రేమ లేదు, సేవకుల మధ్య ప్రేమ లేదు. అంతమాత్రం కాదు, సహోదరుల మధ్య ప్రేమ కనపట్టలేదు. సహోదరుల మధ్య ప్రేమ, కుటుంబాల్లో ప్రేమ కనపట్ల. ఇదివరకు నా చిన్నతనంలో ఏముండేవి అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు తెలుసా? అన్నారండి, విన్నానండి అన్నట్టుగా చూడకండి. అంతే, అందరూ ఒక కొండ మీద వండుకునేవారు, కలిసి భోజనం చేసేవారు. చక్కగా రౌండప్గా అరబ్బుళ్ళు ఎలాగైతే తింటారో ఒక ప్లేట్లో, అలాగా ఒక ప్లేట్లో తినకపోయినా కానీ సహాబంది అందరూ కూర్చుని చోట భోజనం చేసేవారు. ఆ పరిస్థితి కుటుంబాలు కనపడతా ఉందా అని అంటే కనపడలేదు. సోఫా అక్కడ ఉంటే భార్య అక్కడ కూర్చుంటుంది, భర్త ఇక్కడ కూర్చుంటాడు, కొడుకు ఇక్కడ కూర్చుంటాడు, కోళ్ళ అక్కడ కూర్చుంటుంది. ఏంటి? ప్లేట్ ఎట్టుకుని ఓ చోట ప్లేటు, ఓ చోట మొబైల్. అవును కదా? మొబైల్ కూడా ఉంటుంది, ప్లేట్ కూడా ఉంటుంది. మొబైల్ ఇంకా చూస్తానే తింటా ఉంటాడు. ఏ పురుగు అట్రా ఏమి వెళ్ళే మరలేదు. ఇంకా అలా అయిపోయింది కుటుంబాలు, అలా అయిపోయింది. ప్రేమ లేదు. ఇదివరకు చుట్టాలు ఇంటికి వస్తే కాళ్ళకి నీళ్ళు ఇచ్చేవారు ఎదురెళ్ళి. ఆ పరిస్థితి లేదు. పంపు ఉంటుంది అక్కడ, కొట్టుకో. ఆ పరిస్థితి లేదు. ఆ వాతావరణం కనబట్ల.
ఆ వాతావరణం తెలియట్లేదు. మరి చాలా మందికి తెలియదు, కొత్తగా వచ్చినటువంటి ఈ జనరేషన్కి తెలియదు ఆ సంప్రదాయం. ఆ ప్రేమ కనపడట్లేదు కదండి. ఇదివరకు 4 రోజులు చుట్టాలు వచ్చి మన ఇంటికాడ ఉండేవారు, సాయంత్రానికే సాగనం పెత్తనము. మనకి టైం ఏది, టైం ఉంటలా. వారితో స్పెండ్ చేసి మాట్లాడేటువంటి టైం మనకు లేదు, సీరియల్ చూడాలి కదా. అవునా? అలా ఉంటా ఉన్నాయి కుటుంబాలు. అంటే అక్కడ వాతావరణం మనం ఆలోచన చేస్తే కుటుంబ వాతావరణం ఎలా ఉంటా ఉందంటే, ప్రేమ ఎక్కడా కూడా కూచంత కూడా కనిపించటం లేదు. ఈ రోజున ఆస్తి కోసం అన్నదమ్ములు నరుక్కుంటున్నారు. ఆస్తి కోసము అన్నదమ్ములు నరుక్కుంటా ఉన్నారు. చాలా దారుణం కదండి. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య కుటుంబంలో ప్రేమ కనిపించట్లేదు. తొందరగా వెళ్ళిపోతే బాగుండి అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఆస్తి మనకు ఉండిపోద్దని. అలా ఆలోచన చేస్తా ఉన్నది జనరేషన్. ఆలోచిద్దాం, ప్రేమ ఎక్కడుంది? ప్రేమ ఏది అసలు? ప్రేమ లేదు. ఒకవేళ ప్రేమించిన ఏదో ఆశించి ప్రేమిస్తూ ఉన్నారు. నీ సహోదరుని నువ్వేం చేయాలంటే క్షమించగలటువంటి గుణం ఉండాలి. వాక్యం ద్వారా దేవుడితో మాట్లాడుతూ మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 35వ వచనం చదువుదాం ఒకసారి. నేను ఒక 10 నిమిషాలు ఉంది ఇంకా నాకు ఇవ్వబడిన సమయం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీడల చేయునను. మీలో ప్రతి వాడు తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి వానిని ఆ ప్రకారమే మీడల చేస్తాడంట. ఏం చేయాలి మనం ఇప్పుడు? ఏం చేయాలి? నేను తెలుగులో మాట్లాడాను, బైబిల్ కూడా తెలుగు భాషే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమి రాయబడింది? మీలో ప్రతి వాడును తన సహోదరుని, అంటే అది మగవాళ్ళకి రాశాడు దేవుడు, మనకు కాదులే అనుకుంటుంది మీరు. అందరికీ కదండి. మీరేం చేయాలండి? మీ సహోదరుని మీరు అలా కాదు. చాలా మంది సారీ హృదయపూర్వకంగా క్షమించిన అంటే ఏదో బాగా లోపల ఉంది, ఇంకా కుళ్ళు ఉండి అలా అంటాడు అనమాట. ఎందుకంటే పెద్దలు చెప్పమన్నారు కదా, తల్లిదండ్రులు చెప్పమన్నారు కదా, సారీ అంటాడు అంతే. లోపల ఉండదు, ఏదో విధంగా చేసేది కదండి. ఇలా ఉంటుంది. హృదయపూర్వకంగా క్షమించాలంట. ఎలా క్షమించాలి? హృదయపూర్వకంగా క్షమించాలి. గ్రాహం స్టెయిన్ తెలుసా మీకు? ఒరిస్సా ప్రాంతంలో టాటా సుమోలో వారి కుమారులిద్దరిని, వాళ్ళ భర్తని పెట్రోల్ పోసి సజీవంగా తగలబెట్టేశారు. తగలబెడితే ఆ భార్య గ్రాహం స్టెయిన్ అనేటువంటి భార్య వారిని క్షమించింది హృదయపూర్వకముగా. ఎలా క్షమించింది? హృదయపూర్వకముగా క్షమించింది. అది దేవుని ప్రేమ. ఆ ప్రేమ దేవునిని ఎరిగినటువంటి నీవు నేను కలిగి ఉండమని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించు. లోకంలో ఏమంటది? జీవోపడంబము, శరీరాశ, నేత్రాశ, జీవోపడంబము. వీటిని మీరు ప్రేమించదు. లోకంలో ఉన్న వాటిని లోకమునని మీరు ప్రేమించొద్దు. మరి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఎవరిని ప్రేమించాలి? యేసయ్యను మాత్రమే ప్రేమించాలి. యేసయ్యను మనం ప్రేమించామన్న దానికి నిదర్శనం ఏంటి? నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను అనే దానికి ఒక రుజువు కావాలి. ఊరిగా చెప్పేస్తే కుదరదు. చాలా మంది అడుగుతారు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? అవును, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నిజంగానే ప్రేమిస్తున్నాను అంటారు. నా కోసం ఏమైనా చేస్తావా? ఏమైనా చేస్తాను, దూకమంటే దూకుతాను, ఇష్టం తాగమంటే తాగుతాను, ఏదైనా చేస్తానంటాడు. ఏదైనా చేస్తానంటాడు కదండి. నిజంగా చావమంటే చేస్తాడా? అస్సలా. ఇది కాకపోతే ఇంకొకటి అనుకుంటాడు. అలా ఉంది లోకం కదండి.
నిజమైనటువంటి ప్రేమ, పవిత్రమైనటువంటి ప్రేమ, నిష్కలంకమైనటువంటి ప్రేమ, పరిశుద్ధమైనటువంటి ప్రేమ ఈ లోకములో ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా దేవుడు చూడాలని ఆశిస్తూ ఉన్నాడు, కానీ కనిపించట్లేదంట. ఆలోచిద్దాం ప్రియులారా. ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు, నమ్మకూడదు, ఎవరిని కూడా నమ్మడానికి వీలదు. చాలా మంది అంటారు, నీ పక్కనే ఉండేవాడు కదా, నీతోనే ఉండేవాడు కదా, ఆవిడ అలా చేయటం ఏంటి, అది అలా చేయటం ఏంటి అని అంటారు చాలా మంది. వాళ్ళకి ఏమి లేదనమాట, ప్రేమ లేదు. ప్రేమ సమస్తాన్ని కూడా సహించుకుంటదంట. ప్రేమ ఏం చేస్తుంది? సమస్తాన్ని కూడా సహించుకుంటది. దుర్భ ప్రేమ అనగా దుర్బోధమైనటువంటి ప్రేమ, కపటమైనటువంటి ప్రేమ, నటించేటువంటి ప్రేమ ఏం చేస్తుందంటే మనలను అల్లరి పాలు చేస్తుంది. అల్లరి పాలు చేయడానికి పురుగొలుపుతుంది ఆ ప్రేమ. ఏ ప్రేమ? లోక ప్రేమ. దేవుని యొక్క ప్రేమ ఏం చేస్తుంది అంటే కాపాడుతుంది, సహించుకుంటుంది. కనుక మనము ఏ ప్రేమలో మనం కొనసాగుతూ ఉన్నాం, ఏ ప్రేమ మన దగ్గర ఉంది? ఒక్కసారి మనం అడుగుతాను, మనము అనేక మందిని ప్రేమించవచ్చు, మనము ప్రేమించవచ్చు, కానీ ప్రేమించవలసినటువంటి వ్యక్తిని ప్రేమించకుండా ఎవరెవరినో ప్రేమిస్తూ ఉన్నాయి మేము. అసలు ప్రేమించాల్సింది ఎవరిని? నువ్వు ప్రేమించాల్సింది ఎవరిని? ఎవరినండి? ఎవరిని? నాకు వినపట్ల. ఎవరిని? హృదయపూర్వకంగా చెప్పట్లేదు. ఐ లవ్ జీసస్ అనండి. ఐ లవ్ యూ జీసస్. మనం యేసయ్యను ప్రేమిస్తూ ఉన్నాం. అసలు యేసయ్యను ప్రేమించడం అనే దానికి నిదర్శనం ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞలను గైకొనడమే ఆయనను ప్రేమించడం. ఇప్పుడు చెప్పండి, మనం ప్రేమిస్తున్నాము నిజంగా? ఆయన ఆజ్ఞను గైకొనడమే ఆయన ప్రేమించడం అంట. నేను చెప్పేటువంటి మాట కాదు, వాక్యంలో ఉంది. అయితే ఇప్పుడు మన ప్రేమ ఎలాగుంది? నాగమణి గారు అంటున్నారు అట్టి బిడ్డగా ఉంది, తడి పొడిగా ఉందంట. నీవు వెచ్చగా నన్ను చల్లగా నన్ను ఉండు, నిలువెచ్చగా ఉంటే దేవుడు నిన్ను ద్రోహేస్తాడట. ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు? కీర్తన గ్రంథము 4:2 నేను ముగిస్తాను, నా సమయం అయిపోయింది, 2 నిమిషాలు ఉంది. నరులారా ఎంతకాలము వ్యర్థమైన దానిని వెతికెదరు. ఎంతకాలము వ్యర్థమైనటువంటి లోకమును, ఈ లోకాశలను మీరు ప్రేమిస్తారు. ఎందుకు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు? లోకములో వాటివన్నను మీరు ప్రేమించొద్దని ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు? శాశ్వతమైన రాజ్యానికి నిన్ను చేర్చేటువంటి దేవుని యొక్క ప్రేమను ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అని నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఇది నన్ను మనల్ని అందరినీ అడుగుతూ ఉన్నాడు. ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు? ఎంతకాలం వ్యర్థమైన దానిని వెతుకుతారు? మీరు నన్ను ప్రేమించండి. యేసయ్య అంటా ఉన్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్ములను ప్రేమిస్తాను. ఆ ప్రేమ అంతము వరకు కూడా ఉంటుంది. ఆ ప్రేమ నిన్ను విడిచిపెట్టనటువంటి ప్రేమ. ఈ లోకము నిన్ను విడిచిపెట్టొచ్చు, బంధువులు నిన్ను విడిచిపెట్టొచ్చు, స్నేహితులు నిన్ను విడిచిపెట్టొచ్చు, లేకపోతే లోకమంతా
కూడా నిన్ను విడిచిపెట్టేసు, నేను ఒంటరిని చేయొచ్చు, కానీ దేవుడు నిన్ను ఒంటరి చేయడు. దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయన రుధిర ధారణ ద్వారా రక్తము కాచిన యేసయ్య ప్రభు యేసుక్రీస్తు వారు యొక్క ప్రేమ నీకు పరిపూర్ణంగా ఇస్తా ఉన్నాడు. నిన్ను ఎవరు అవమానించినా, ఎవరు నిందించినా, ఎవరు నీ మీద చెడ్డ మాటలల్లా పలికినా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన ప్రేమ ఎన్నటికీ నిన్ను విడిచిపెట్టనటువంటి ప్రేమ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నాకు కరెంట్ షాక్ కొట్టింది 2002. అప్పుడు నేను కరెంట్ తోటి ఉన్నాను. కరెంట్ వైర్ నా శరీరంలో ఉంది. సందర్భం వచ్చినప్పుడు సాక్ష్యం చెప్తాను. కరెంట్ ఉన్నది. నేను పడిపోయాను, నేల మీద పడిపోయి ఉన్నాను. కరెంటు తోటి ఉన్నాను. నేను ఇంచుమించు చుట్టూరు ఒక 200 మంది ఉంటారంట. నేను చూడలేదు. మాది మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. కరెంటు తోటి ఉన్నాను. నా సోదరులు, నా తల్లిదండ్రులు అందరూ కూడా చుట్టూరు ఉన్నారు. కానీ ఎవరు ముట్టుకుంటారని నన్ను? ఎవరైనా ముట్టుకుంటారా? ఎవరు ముట్టుకోలేదు. ముట్టుకోవడానికి సాహసమే చేయరు. నా కన్న తండ్రి నా సాహసం చేయలేడు, నా తల్లి సాహసం చేయలేదు, నా బంధువులు సాహసం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా చనిపోతారనేటువంటి భయం. అప్పుడు నన్ను ముట్టుకున్నాడు నా దేవుడు. హల్లెలూయా. అప్పుడు నన్ను తాకాడు పరిశుద్ధాత్మ దేవుడు. నేను మరణపోయినటువంటి స్థితిలో నుంచి దేవుడు నన్ను లేవనెత్తాడు. దేవుడికి ప్రార్థన చేస్తే ఇక్కడ కనబడుతుంది గాయం, 2 చేతులు కూడా గాయం ఉంటుంది. ఇక్కడ చెప్తాను, సందర్భం వచ్చినప్పుడు గరగంట ఉంటుంది. దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. అందరూ అక్కడున్న ఎవరు సహాయం చేయలేకపోయినా నా దేవుడు నాకు సహాయం చేశాడు. చెప్పండి, ఇప్పుడు లోకం మిమ్మల్ని విడిచిపెట్టేసిన యేసయ్య ఎప్పటికీ విడవడండి. యేసయ్య ఎప్పటికీ నేను విడిచిపెట్టండి. చిన్న ప్రార్థన చేద్దామా? ఒక చిన్న ప్రార్థన. వాక్యమైనటువంటి మనం అందరం కూడా వాక్యము ద్వారా దేవుడు మాట్లాడేటువంటి మాటను బట్టి, ప్రభువా నిన్ను ఇంకా నువ్వు కూడా నేను పరిపూర్ణంగా ప్రేమించలేకపోతా ఉన్నానేమో. నా యొక్క పరిస్థితులను బట్టి, నాకున్న అవిధేయతను బట్టి, నాకున్న స్థితిగతులను బట్టి నిన్ను ప్రేమించలేకపోతున్నానేమో. ప్రభువా నన్ను ఒక్కసారి దర్శించమని అడగండి. ప్రభువా మీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు, కానీ నేనే నిన్ను ప్రేమించలేకపోతూ ఉన్నానని మనం ఒకసారి దేవుని దగ్గర ఒప్పుకుంటే, దేవుని దగ్గర మనం విడిచిపెడితే ఆయన యొక్క ప్రేమ నిన్ను తాకటానికి ఇష్టపడతా ఉంది. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా. ఈ వాక్యము ద్వారా మాట్లాడినటువంటి దేవుడు బిడ్డలను తండ్రి వాక్యం ద్వారా బలపరిచి నీ యొక్క ప్రేమలో ఎల్లకాలము కూడా స్థిరముగా ఉండినట్లుగా కృప చూపి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువుల వారి శ్రేష్ఠమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచు పొందుకొనుచున్నాము పరమ